ఫ్రెండ్స్, ఏదైనా స్మార్ట్ ఫోన్ తీసుకోవడంలో మీ బడ్జెట్ వచ్చేసి ఒక 10,000 రూపాయల వరకు ఉందనుకోండి. నేను చెప్పే ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ అనేవి చెక్ చేయండి. సో మీకు నచ్చితే మీరు దీన్నైతే కన్సిడర్ చేయొచ్చు. అలాగే నాకు నచ్చిన మంచి మంచి ఫీచర్స్, అలాగే ఇందులో ఉండే స్పెసిఫికేషన్స్ మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో ఒక స్ట్రైక్ అయితే రన్ అవుతుంది. సో దాని ద్వారా మనకి ఏంటంటే వ్యూస్ కానీ, లేకుంటే మీకు నోటిఫికేషన్స్ కానీ ఏది కూడా రీచ్ అయితే అవ్వట్లేదు అనమాట. సో కొంచెం మీ సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి ఫ్రెండ్స్. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి. అలాగే కొత్త వచ్చిన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ మొబైల్ తీసుకోవాలనుకుంటే మాత్రం కొద్దిగా వాళ్ళకి మన వీడియోస్ ఏమైనా హెల్ప్ అయితే అనుకుంటే వాళ్ళకి మన ఛానల్ సంబంధించిన వీడియోస్ అనేవి షేర్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్, అలాగే ఈ మొబైల్ ఏంటనే దాని గురించి మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ మొబైల్ వచ్చేసి మోటో G35 5G మొబైల్ ఫ్రెండ్స్. ఇది 4GB ప్లస్ 128GB వేరియంట్ అయితే వస్తుంది. ఒకవేళ మీ బడ్జెట్ ఇంకొంచెం ఎక్కువ ఉందనుకోండి, ఇంకొక 2000 వరకు పెడతాం బ్రో అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఇదే ఫోన్ మీకు 8GB ప్లస్ 128GB వేరియంట్ అయితే వస్తుంది. అంటే 11,999 రూపీస్కి అయితే వస్తుంది ఫ్రెండ్స్. కానీ మీరు 10,000 వరకే పెడతామంటే ఇందులో ఉండే స్పెషల్స్ ఇందులో ఉన్నాయి. సో మీరు 10,000 పెట్టినా సరిపోతుంది. ఒకవేళ తీసుకోవాలనుకుంటే మాత్రం 4GB ప్లస్ 128GB వేరియంట్. అలాగే ఈ ఫోన్ యొక్క స్క్రీన్ సైజ్ వచ్చేసి మనం చూసినట్లయితే స్క్రీన్ సైజ్ ఉంది కదా, సో ఈ మొబైల్ అయితే కాదు. సో నేను ఎగ్జాంపుల్గా పట్టుకొని అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకు స్క్రీన్ సైజ్ వచ్చేసి 6.72 ఇంచెస్ వరకు అయితే ఉంటుంది. అది కూడా 120Hz రిఫ్రెష్ రేటు, ఫుల్ హెచ్డి. అలాగే టచ్ శాంపిల్ రేట్ వచ్చేసి 240 వరకు అయితే వస్తుంది. ఓకేనా, 240 వరకు టచ్ శాంపిల్ మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు మనకు టచ్ శాంపిల్ రేట్ వచ్చేసి 240 వరకు అయితే రీచ్ అవుతుంది అనమాట. ఓకేనా, అలాగే బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్లయితే మనకి ఈ సైడ్ ఉన్న 2 కెమెరాస్ మాత్రమే ఉంటాయి. సో అందులో వచ్చేసి 50MP కెమెరా, అలాగే 8MP వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ చూసుకున్నట్లయితే మనకు 16MP కెమెరా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో 16MP తోటి మనం సెల్ఫీ కెమెరా అనేది కొద్దిగా పర్లేదు, అంతగా అయితే ఎక్స్పెక్ట్ చేయలేము అని చెప్పేసి అనుకోవచ్చు. బ్యాక్ సైడ్ కెమెరా ఏదైతే ఉందో సూపర్ రిజల్ట్ అయితే ఇస్తుంది. 50MP కెమెరా కాబట్టి 4K రికార్డింగ్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకు బ్యాటరీ, సో 5000 mAh మ్యాసివ్ బ్యాటరీ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో అది కూడా 20 వాట్స్ ఛార్జర్ సపోర్ట్ అయితే ఉంది. ఓకేనా, అలాగే మనకు ఇందులో స్టీరియో స్పీకర్స్, దీంట్లో ఒక స్పీకర్స్ ఉంటుంది. సో ఇందులో వచ్చేసి పైన కింద మనకు 2 స్పీకర్స్ అయితే ఇచ్చాడు అనమాట. అది కూడా స్టీరియో స్పీకర్ విత్ డాల్బీ అట్మాస్ సౌండ్ అయితే ఇచ్చాడు. ఓకేనా, డాల్బీ అట్మాస్ సౌండ్ అండర్ 10Kలో అయితే వస్తుంది ఫ్రెండ్స్. సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. అలాగే మనకు ఇందులో వచ్చేసి ఏంటంటే దీంట్లో యూజ్ చేసిన, అంటే ఇప్పుడు నేను చెప్తున్న మొబైల్ ఏదైతే ఉందో దాంట్లో యూజ్ చేసిన యూనిసోక్ T760 ప్రాసెసర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో పర్లేదు, గేమ్ ఆడుకోవడానికి అయితే పనికొస్తుంది, కానీ మీరు హై రేంజ్ గేమ్కి అయితే అంత ఎక్స్పెక్ట్ అయితే చేయకూడదు. ఓకేనా, ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఇందులో వచ్చేసి మనకు AI ఎడిటింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఏంటంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ 14 ఆండ్రాయిడ్ వర్షన్తో వస్తుంది. అండ్ 15 కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. అంటే 15 కూడా మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అలాగే 2 years వరకు సెక్యూరిటీ ప్యాచ్ అనేది పంపిస్తామని చెప్పేసి అయితే అంటున్నారు. సో మనకు అండర్ 10K కాబట్టి 10,000 లోపు కాబట్టి మనకి ఏంటంటే సెక్యూరిటీ ప్యాచ్ అనేది సో ఎక్కువ ఇయర్స్ వరకు అయితే నార్మల్గా అయితే వేరే ఫోన్స్కి వచ్చేసరికి ఏంటంటే కొన్ని ఎక్కువ సంవత్సరాల వరకు అయితే ఇస్తుంది కదా. సో ఇక్కడ మనకు 2 years వరకు అయితే ఇస్తామని చెప్పేసి అయితే అంటున్నారు అనమాట. సో 10,000 లోపు కన్సిడర్ చేయదగ్గర మొబైలే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఇది వద్దు అనుకుంటే మాత్రం ఇదే 10,000 వచ్చేసి 8GB ప్లస్ 128GB సంబంధించిన ఒక వీడియో అయితే చేశాను నేను. సో మీరు చూస్తున్న నా చేతిలో ఫోనే. సో దీనికి సంబంధించిన రివ్యూ అలాంటి ఒక వీడియో అయితే చేశాను. సో దీంట్లో ఉండే స్పెసిఫికేషన్స్ అయినా సరే ఏదైనా సరే కంప్లీట్గా అయితే దాంట్లో నేను మెన్షన్ అయితే చేశాను. ఒకవేళ మీకు ఇది కావాలంటే ఇది, లేదంటే అదంటే అది. అంటే నేను తీసుకోమని అయితే చెప్పట్లేదు. మీకు స్పెసిఫికేషన్స్ నచ్చితే మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. ఈ వీడియో వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు వీడియో నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. అలాగే కొత్త క్వశ్చన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.